నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. పుష్కరాలు 12 సంవత్సరాలకి ఒకసారి జరుగుతాయి. హిందూ సాంప్రదాయంలో నదులను దేవతలుగా పూజిస్తారు. నేను ఈ నర్మదా నది పుష్కరాల సందర్భంగా నదిలో స్నానం చేయడానికి మధ్యప్రదేశ్ కాండ్వా జిల్లాలోని ఓంకారేశ్వర్కి వచ్చాను. ఈ ఓంకారేశ్వర్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడికి వస్తే నర్మదా నది స్నానం అవుతుంది, 12 జ్యోతిర్లింగ దర్శనం కూడా అవుతుంది. అందుకోసమని ఓంకారేశ్వర్కి వచ్చాను. ఇక్కడికి మన తెలుగు వాళ్ళు చాలామందే వచ్చారు. నాకైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నానా మధ్యప్రదేశ్లో ఉన్నానా అనిపించింది. అంత ఎక్కువగా తెలుగు వాళ్ళు వచ్చారు ఇక్కడికి. నేను నా రూమ్ నుండి స్నానం చేసి దర్శనం చేసుకుందామని బయలుదేరాను. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఈ నర్మదా నది పైన ఉన్న పాత బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్కి దగ్గరే నా రూమ్ ఉంది. అందుకే నేను దీనిపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఈ బ్రిడ్జ్ పై నుండి చూస్తే పెద్ద ఆది శంకరాచార్యుల విగ్రహం కనిపిస్తుంది. అదిగో చూడండి. ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తుంది పాత బ్రిడ్జ్ అని చెప్పాను కదా, అదిగో ఆ తీగలతోటి కనిపిస్తుంది చూసారా, అది కొత్త బ్రిడ్జ్ అన్నమాట. నిజంగా ఈ కొత్త బ్రిడ్జ్ వచ్చేసి చాలా చాలా బాగుంది. ఈ ఓంకారేశ్వర్ టెంపుల్ దగ్గర ఉండే నర్మదా నదిని కోటి తీర్థం అంటారు. దీనికి అపోజిట్లో ఉండేదాన్ని గోముఖ్ ఘాట్ అంటారు. మీరు ఎక్కడైనా స్నానం చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఓంకారేశ్వర్ టెంపుల్. నా పుష్కర స్నానం అయిపోయింది. ఇప్పుడు దేవుని దర్శించుకోవడానికి వెళ్తున్నాను. భక్తులు బాగానే వచ్చారు. మనం ఈ కింది నుంచి పైకి వెళ్ళవలసి ఉంటుంది దేవుని దర్శనం కోసం. ఇప్పుడు మనం ఓంకారేశ్వర్ గుడి పైకే వచ్చాము. ఇంకా దేవుని దర్శనం కోసం లోపలికి వెళ్ళవలసి ఉంది. ఇది గుడి ముందు ఉన్న నందీశ్వరుడు. దర్శించుకోండి. మనకు ఇండోర్ నుంచి కానీ ఉజ్జయిని నుంచి కానీ ఈ ఓంకారేశ్వర్ టెంపుల్ చేరుకోవడానికి బస్సులు లభిస్తాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇండోర్కి ఉజ్జయినికి ట్రైన్ అందుబాటులో ఉంది. ఇది గుడి లోపటి ప్రాంతము. మనం దాదాపుగా దేవుని దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ పెద్ద 4 గంటలు ఉన్నాయి. ఇదే లోపల ఉన్న గర్భగుడి. ఇదిగో ఓంకారేశ్వరుడు. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ కోటి తీర్థం దగ్గర గోముఖ్ ఘాట్ దగ్గర బోట్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. మనిషికి 100 రూపాయల నుంచి 150 రూపాయలు తీసుకొని చుట్టూ అలా తిప్పి చూపిస్తారు. నేను కూడా బోట్ ఎక్కడం జరిగింది. ఈ వీడియోని బోట్లో నుంచే తీస్తున్నాను. ఈ ఓంకారేశ్వర్ ఆకాశంలో నుంచి చూస్తే ఓం ఆకారంలో కనపడుతుందట, అందుకే దీనికి ఆ పేరు పెట్టారు. చుట్టూ అలా తిప్పిన తర్వాత ఈ డ్యామ్ గేట్ల దగ్గరికి తీసుకుని వస్తాడు. ఇక్కడే నర్మదా మరియు కావేరీ నది కలిసే చోటు. ఈ బోట్ రైడ్ పూర్తయిన తర్వాత గోముఖ్ ఘాట్ దగ్గర డ్రాప్ చేయమన్నాను. అక్కడి నుంచి మామూలేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాను. ఈ గోముఖ్ ఘాట్ నుంచి మామూలేశ్వర్ టెంపుల్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదే మామూలేశ్వర్ జ్యోతిర్లింగ్ టెంపుల్. ఓంకారేశ్వర్ టెంపుల్తో పాటుగా ఈ మామూలేశ్వర్ టెంపుల్ని కూడా దర్శించుకుంటేనే మనం జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నట్టు. ఇప్పుడు మనం మామూలేశ్వర్ టెంపుల్ లోపలికి వెళ్దాం పదండి. మామూలేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోండి. ఈ నర్మదా నది పుష్కరాల సందర్భంగా మన తెలుగువారి కోసం శ్రీ శివమణికంఠ అన్నదాత చారిటబుల్ ట్రస్ట్ వారు ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. తప్పకుండా మీరు వెళ్తే ఉపయోగించుకోండి. వీళ్ళ దగ్గర నేను కూడా భోజనం చేయడం జరిగింది. భోజనం వచ్చేసి చాలా బాగుంది. ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా వీళ్ళందరినీ అభినందించవలసిందే. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.